హాయ్ అండి, నేను జాకెట్ కటింగ్ చేస్తున్నాను. నేను ఎలా మార్క్ చేస్తున్నానో అలా చూడండి. ఇది పొడవు అండి, బ్యాక్ పార్ట్ పొడవు లాగి కొలుచుకుంటున్నాను. ఇది నడుము అండి, నడుము మడత పెట్టాను. మడత పెట్టి లూజ్కి ఎక్స్ట్రా డాట్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్ మార్క్ అండి, ఇలా. ఇప్పుడు సంక డౌన్ అండి, సంక డౌన్. ఇప్పుడు జాకెట్ అంతా పరుచుకొని చెస్ట్ ఎంత వచ్చిందో అంతా కొలుచుకొని పెట్టుకోవాలి. 21 వచ్చిందండి. దీనిలో ఆఫ్ 10.5 అండి. నేను 10.5 పెట్టుకుంటున్నాను. 10.5. షోల్డర్ 11 ఇంచీలు. నేను 5.5 పెడుతున్నాను. ఇగోండి 5.5. బ్రాడు 2.5 పెడుతున్నానండి. 2.5. కిందన మాత్రం బ్రాడు 3 ఇంచులు పెట్టాలండి. ఇది 10.5 మార్క్ చేసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు స్ట్రైట్ మార్క్ చేసేసి తర్వాత జాకెట్ కొలుసుకొని రౌండ్ మార్కులు చేయాలండి. ముందన్నీ స్ట్రైట్ మార్కులు చేయాలి. సంక దగ్గర మాత్రం కొంచెం క్రాస్గా చేయాలండి, స్ట్రైట్గా చేయకూడదు. ఇదిగోండి క్రాస్ పెట్టాను నేను, 1.5 ఇంచు క్రాసు. ఇది నెక్ డౌన్ మార్కు. రౌండ్ కొలుసుకొని ఎంత వచ్చిందో అంత చూసారా, కరెక్ట్గా వచ్చింది కదా, ఈక్వల్గాను. అంతేనండి. 2 భుజాలు జాయింట్ అదే మడత పెట్టుకొని షోల్డర్ దగ్గర నెక్ రౌండ్ కొలుచుకోవాలండి. రౌండ్ ఎంత వచ్చిందో చూసుకొని మార్క్ చేసుకోవాలి. అంతేనండి మార్కింగ్. ఇప్పుడు కట్ చేస్తాను. ఇది వేస్ట్ అండి, ఇందాక కట్ చేయలేదు, ఇప్పుడు కట్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇది వేస్ట్ తీసేయాలి. ఇప్పుడు నెక్ చూడండి, బాగా గమనించండి. కొద్దిగా బ్రాడ్గా చేస్తున్నాను. ఇలా పైన మాత్రం 1.5 ఇంచు లోపలికి కట్ చేశాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఇప్పుడు మొత్తం బ్యాక్ పార్ట్ అంతా కటింగ్ అయిపోతుందండి. ఇది ఎక్స్ట్రా 2 ఇంచీలు అండి పెట్టుకుంటున్నాను నేను. 2 ఇంచీలు కట్ చేశాను. డాట్కి కాట్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఖర్చు కాటు బ్యాక్ పార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్ చెయ్యి పొడవండి, పొడవ చెప్పారు వాళ్ళు, ఎలా మార్క్ చేయాలో చూడండి. నేను కొత్త వాళ్ళకే చెప్తున్నానండి మార్కింగ్ ఎలా అనేది. ఒకసారి చూసుకుందాం. ఎక్స్ట్రా చెప్పారండి, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారు పొడవు. ఎప్పుడైనా చెయ్యి కిందనే పొడవు పెట్టాలండి, పైన ఏం చేయకూడదు. పైన జాకెట్ అలా వేసి ఎలా ఉందో అలాగే పెట్టుకోవాలి. కిందన మాత్రం ఎంతైనా పొడవు పెంచుకోవచ్చు. ఇంతే, రౌండ్ ఇలా గీసి కట్ చేసేయడమేనండి. అంతేనండి, చేయి కటింగ్ అయిపోయింది. ఇప్పుడు కాట్లు పెట్టుకుంటే సరిపోతుంది. అయిపోయిందండి. ఫ్రంట్ చూపిస్తాను మీకు. ఫ్రంట్ కటింగ్ చేసి ఫ్రంట్ ఎప్పుడు లాక్కూడదండి. ఫ్రంట్ లూజ్గానే కొలుసుకోవాలి. లూజ్గా పదే చెప్తున్నానండి, లూజ్గానే పెట్టాలి. ఫ్రంట్ ఎప్పుడు లాక్కూడదు, లాగితే సాగిపోద్ది. మీకు చూపిస్తున్నాను చూడండి, నేను ఎంత లూజ్గా వేసుకుంటున్నాను. డాట్ ఎక్కడికి వచ్చిందో అక్కడికి పెట్టుకోవాలి మార్కు. సంక డౌను, చెస్ట్
నెక్ రౌండ్, ఎక్స్ట్రా ఫ్రంట్ డాట్కి మార్కు. అంతేనండి. ఫ్రంట్ నెక్ కట్ చేసి అలా బ్యాక్కి వెళ్ళిపోవడమేనండి. బ్యాక్కి వెళ్ళి బ్యాక్ అంతా కటింగ్ చేసాక అప్పుడు ఫ్రంట్కి రావాలి. కిందన రౌండ్ కూడా కట్ చేయాలి. నేను ఎలా కట్ చేస్తున్నానో మీరు కూడా అలాగే ట్రై చేయండి. ఏ ప్రాబ్లం రాదు. ఏమైనా ప్రాబ్లం అయితే కామెంట్లో తెలియచేయండి, నేను చెప్తాను. అయిపోయిందండి ఫ్రంట్. ఇప్పుడు కాట్ పెట్టుకోవాలండి. ఖర్చు కాట్ పెట్టుకోవాలి. అంతేనండి. బ్యాక్ పార్ట్ తీసేసి మార్క్ చేసేయడమేనండి. స్ట్రైట్ మార్క్ చేసి లోతు తీయాలండి. చిన్న లైట్ లోతు తీయాలండి. హ్యాండ్కి నేను లోతు తీయలేదు, మీరు లోతు తీసుకోండి. చూపించలేదు, తర్వాత చూపిస్తాను. ఇప్పుడు సెంటర్ షోల్డర్ ఫోల్డ్ చేసి డాట్కి మార్క్ పెట్టుకున్నాను. డాట్కి మార్కింగ్ చేస్తాను. కాట్ పెట్టుకొని నేను మార్కింగ్ చేస్తానండి. నాకు డాట్ వాళ్ళది ఎంత ఉందో చూశాను కదా, ఇప్పుడు 1 ఇంచు పావు అలాగ ఉంది. ఆ ఇంచు పావుకి ఇంకోండి కాట్ పెట్టుకున్నాను, మార్క్ చేస్తున్నాను. బ్యాక్ సంక డాట్ మాత్రం కింద డాట్కి స్ట్రైట్గానే ఉండాలండి. ఫ్రంట్ డాట్కి స్ట్రైట్గా మాత్రం ఉండకూడదు. కింద డాట్కి గమనించండి బాగా, కింద డాట్కి స్ట్రైట్గా ఉండాలి. అంతేనండి. ఫ్రంట్ అయిపోయింది. ఇప్పుడు షేప్ అండి. షేప్ మడత పెట్టుకొని డబల్ వస్తుంది అన్నమాట. ఇది 2 వస్తాయి, 2 వేసి అంతే ఇలా మార్చేసి షేప్ కట్ చేసేయడమేనండి. నా కటింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఏమైనా మీకు తెలుసుకోవాలంటే కామెంట్లో తెలియచేయండి. నా ఛానల్ ఫాలో చేయండి, నన్ను సపోర్ట్ చేయండి.